హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ అనేది మనకు ఎన్టీఏ రిలీజ్ చేసింది. ఎవరైనా ఇప్పటివరకు మీరు కీ చూసుకున్నట్లయితే, మీరు సెషన్ 1 సెషన్ 2 కూడా రాసినట్లయితే మీ మార్క్స్ ఏంటి, మీ స్టేట్ ఏంటి అనేది జస్ట్ కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సెషన్ 1 ఏంటి, సెషన్ 2 ఏంటి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో రిజల్ట్స్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది అండ్ దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకుందాం, మీకు అర్థమవుతుంది. అండ్ ఎవరికైనా బోనస్ మార్క్స్ కలిసేయా లేదా అని కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు జేఈ మెయిన్స్ ఐఐటి జేఈ ద్వారా కాలేజీలో జాయిన్ అయ్యేంతవరకు ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్ కలుపుకొని ప్రతిదీ కూడా మన ఛానల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీరు చేయాల్సింది ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు అక్కడ రైజ్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, కింద కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే సండే నైట్ మండే మార్నింగ్ కల్లా రిజల్ట్స్ వస్తుంది అనుకున్నాము, కానీ ఫైనల్ ఆన్సర్ కీ అనేది వచ్చేసింది. ఫస్ట్ మనం ఫైనల్ ఆన్సర్ కీ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఫైనల్ ఆన్సర్ కీ అనేది వచ్చేసింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు క్వశ్చన్స్ డ్రాప్ చేయడం కానీ బోనస్ మార్క్స్ కానీ ఎవరికి కలపలేదు. మనకు ఓవరాల్గా అన్ని సెషన్స్లో కామన్గా ఉంది. 4th ఏప్రిల్ 2024 షిఫ్ట్ సెకండ్ రోజున ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్లో అయితే ఒక క్వశ్చన్ని గుజరాత్కి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫర్ గుజరాత్ అని ఇచ్చారు, అంటే గుజరాత్ మేబీ ఆ లాంగ్వేజ్లో తప్పుపడి ఉండొచ్చు ఆ క్వశ్చన్. అదేవిధంగా మనకి ఇంకా ఏ షిఫ్ట్లో కూడా బోనస్ మార్క్స్ కలపడానికి అయితే లేదు. 2 క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయి, అది కూడా 6th ఏప్రిల్ 2024 ఫస్ట్ షిఫ్ట్లో మ్యాథమెటిక్స్లో 2 క్వశ్చన్స్ అయితే మనకు డ్రాప్ చేయడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్ని డ్రాప్ చేశారు. ఈ క్వశ్చన్స్ అక్కడ అటెంప్ట్ చేసిన వాళ్ళకి మార్క్స్ ఇస్తారా లేకపోతే మొత్తానికి ఇస్తారా అనేది చూద్దాం. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ విధంగా మనకు ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ ఫైనల్ ఆన్సర్ కీని బేస్ చేసుకొని మీ రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకొని మళ్ళీ మీ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ బోనస్ మార్క్స్ ఎవరికి కలపట్లేదు, బోనస్ మార్క్స్ అనుకున్నట్టుగా ఎవరికి కలపడానికి కూడా ఛాన్స్ లేదు. ఎన్టీఏ ఎప్పుడు కానీ ఇదే విధంగా ఉంటుంది. ఛాలెంజ్ చేయమని చెప్తుంది, ఛాలెంజ్ తర్వాత అవి కరెక్టే అని చెప్తుంది. దాన్ని మనం చేయడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ ఇప్పుడు ఏం లేదు. ఏదైతే ఫైనల్ ఆన్సర్ కీ ఇచ్చారో ఈ ఫైనల్ ఆన్సర్ కీని బేస్ చేసుకొని మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ గురించి మాట్లాడే ముందు మనకు ఫైనల్ ఆన్సర్ కీ అనేది వచ్చింది కాబట్టి ఇంకా మనం రిజల్ట్స్ ఆగడానికి ఛాన్స్ లేదు, ఓకేనా. మనకు చాలామంది ప్రీవియస్ వీడియోస్లలో ఈ రోజు రిజల్ట్ వస్తుంది, మండే రోజు రిజల్ట్ వస్తుంది అని చెప్తే 25th ఏప్రిల్ అని ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది, ఆ మాత్రం చూసుకోలేదా అంటే 25th ఏప్రిల్ రోజు రిజల్ట్స్ వస్తుందని ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చారు, అంతవరకే మీకు తెలుసు. కానీ ఏవైతే ఎన్టీఏ ఉందో అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుందనే విషయం తెలుసా, ఓకేనా. 25th ఏప్రిల్ వరకు మనకు రిజల్ట్ ఇస్తామని ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చింది. కానీ సాధ్యమైతే 25th ఏప్రిల్ కన్నా ముందే, అంటే 21st 22nd కల్లా రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేసింది, ఓకేనా. ఎన్టీఏ ట్రై చేసింది. ఎందుకు అంటే మనకు జేఈ అడ్వాన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ రిజల్ట్స్ వస్తేనే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ దానికి తోడు ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ కీ ఇచ్చింది కాబట్టి ఎట్ ఎనీ టైం రిజల్ట్స్ రావచ్చు, ఓకేనా. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఇప్పుడు నేను వీడియో చేసిన నెక్స్ట్ మినిటే రావచ్చు, ఓకేనా. 25th వరకే రావచ్చు, చెప్పలేము. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడండి, మనకు ఈ ఫైనల్ ఆన్సర్ కీని ఎప్పుడు ప్రిపేర్ చేసింది ఏంటి అంటే 18th ఏప్రిల్ 2024 రిలీజ్ చేసింది. ఓకేనా, సారీ, మనకు దీన్ని ప్రిపేర్ చేసింది. కానీ మనకు రిజల్ట్ రిలీజ్ చేసింది ఎప్పుడు 21st నైట్ 22nd మార్నింగ్, ఓకేనా. ఈ నైట్ మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా. మనం సెషన్ 1 గురించి మాట్లాడుకుందాం. సెషన్ 1 అనేది ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసినాక నైట్ వరకు స్టూడెంట్స్ అనేది వెయిట్ చేశారు, నైట్లో కాకుండా మార్నింగ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కానీ ఎన్టీఏ ఫైనల్ ఆన్సర్కి అనేది ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ అదే రోజు కానీ లేకపోతే అదే రోజు నైట్ కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు ఇంతగా ట్రై చేస్తుంది, ఎందుకు లేట్ అవుతుంది అంటే ఒకటి గమనించండి, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, ఓకేనా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేబీ మనకు టెస్టింగ్ లింక్స్ ఉంటాయి, రిజల్ట్స్ వచ్చే ముందు టెస్టింగ్ లింక్స్ ఉంటాయి. టెస్ట్ చేస్తూ ఉంటారు, రిజల్ట్ని ఫస్ట్ టెస్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కానీ రిజల్ట్స్ లేట్ అవ్వచ్చు. కానీ ప్రజెంట్ మనం సెషన్ 2కు సంబంధించిన రిజల్ట్స్ మేబీ మనం ఈ రోజు కానీ రేపు కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మిస్ అయితే 25th వరకు మనకు కంప్లీట్ రిజల్ట్స్తో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 25th వరకు లేట్ చేయదేమో అని నా అభిప్రాయం. అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే ఎన్టీఏ రిజల్ట్ రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. మనకు ప్రిపేర్ చేసిందే ఇది 18th 4 2024, మనకు 14th ఏప్రిల్ వరకు ఛాలెంజ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిండ్రు, ఓకేనా. వీళ్ళు ప్రిపేర్ చేసిన మనకు ఫైనల్ ఆన్సర్కి 18th రోజున ప్రిపేర్ చేశారు.
కానీ 21st 22nd రిలీజ్ చేశారు అంటే మేబీ ఈ రోజు రిజల్ట్స్ కూడా ఇవ్వడానికి మేబీ ట్రై చేసి ఉంటారు. సో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగి ఉంటారు. కానీ ఎట్ ఎనీ టైం రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫైనల్ ఆన్సర్కి వచ్చింది కాబట్టి 25th రోజున మనకు షెడ్యూల్ ఎన్టీఏ ఇచ్చింది కాబట్టి అదే రోజున రిజల్ట్ ఇస్తుందని ఏం లేదు. ఓకేనా, ఏదైనా షెడ్యూల్ ఇచ్చి అదే రోజున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అంటే కన్ఫర్మ్గా కండక్ట్ చేస్తారు. కానీ అదే రోజున రిలీజ్ చేస్తాము రిజల్ట్స్ అనేవి సో అవ్వచ్చు, దానికన్నా ముందే అవ్వచ్చు, లేకపోతే పోస్ట్పోన్ కూడా అవ్వచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ చూస్తే మనకు పోస్ట్పోన్ అవ్వడానికి లేదు. ఓకేనా, ప్రీపోనే అవుతుంది. ఓకేనా, ఖచ్చితంగా రిజల్ట్స్ ఇప్పటి నుంచి ఎనీ టైం రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది నెగిటివ్ అనిపించవచ్చు, కానీ ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, రిజల్ట్స్ రాగానే రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్స్ లింక్ ఏంటి అనేది ప్రతిదీ కూడా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.